అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి, ప్రియబిడ్డ, ఈ రాత్రి నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన నా ప్రభు చూస్తున్నాడు. నీవు కూడా దానియేలులాగా అనేక పరీక్షలు గుండా వెళ్తున్నావేమో, అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నావేమో, అనేక విషయాల్లో నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, విసిగి వేసారిపోతున్నావేమో, విశ్వాసములో వెనకదీసే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నాయేమో. ఈరోజు దానియేలును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించబోతున్నాడు. ధైర్యంగా ఉండవు. దానియేలును విడిపించిన దేవుడు నీ సమస్యల నుండి విడిపించబోతున్నాడు. నీ దుఃఖమును తీసివేయబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో నీకు జయమియబోతున్నాడు. నీ కన్నీళ్లను తొడవబోతున్నాడు. ప్రియబిడ్డ, అందరూ చేతులు పైకెత్తి నోరు తెరిచి స్వరమెత్తి, నా ప్రభువా, నా ఎడల కృప చూపించయ్యా. అందరూ స్వరమెత్తుదామా? తండ్రి అని పిలుద్దాం అందరం. యేసయ్యా, నోరు తెరు. స్వరమెత్తి ప్రార్థన చేయి. ఇంకా సౌండ్ రావాలా, ఇంకా బయటికి వినబడాలి మీ స్వరం. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అని చెప్పినట్లుగా ఈరోజు నీ స్వరమెత్తి, నా తండ్రి, నా రాజా, నా ప్రభువా, నా జీవితములో కృప చూపించయ్యా. దానియేలులాగా పరిశుద్ధత విషయములో పరీక్షించబడుతున్నానయ్యా. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఈ లోక ఆకర్షణలు, ఎన్నో సైతాను శోధనలు నన్ను వెంటాడుతూ నన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుండగా, దానియేలుకి యోసేపుకి ఇచ్చిన కృప నాకు ఇచ్చి పరిశుద్ధతను కాపాడుకోగలిగిన కృపలో నన్ను బలపరచు ప్రభువా. పవిత్ర జీవితానికి ఎదురయ్యే పరీక్షలో నన్ను నిలబెట్టయ్యా. మరణకరమైన పరిస్థితులు నాకు ఎదురవుతున్నప్పుడు, నా కుటుంబానికి కీడు కలిగే పరిస్థితులు, నా ఉద్యోగములో, నా వ్యాపారములో నష్టము కలిగే పరిస్థితులు, అవి మరణానికే, చావుకే కారణమైతాయేమో అన్నంతగా ఎదురవుతున్న పరిస్థితులు, దేవా, దానియేలు, జ్ఞానులు, కల్దీయులు, మాంత్రికులు ఎదుర్కొన్నట్లుగా మేము కూడా అనేక సార్లు మరణానికి గురవుతామేమో, కీడు ఎదురవుతుందేమో, నష్టానికి దారి తీస్తుందేమో అనే పరిస్థితుల గుండా మేము వెళ్తున్నప్పుడు, దానియేలుకు కలను, దాని భావమును చెప్పి దానియేలును అతనితో పాటున్న తక్కిన జ్ఞానులు మరణించకుండా, రాజోగ్రతకు గురి కాకుండా రక్షించినట్లుగా మాకెదురవుతున్న అగ్ని వంటి మహాశ్రమలలో నీ కృపనిచ్చి మమ్మల్ని కాపాడండి అయ్యా. ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నీ ఆలోచనను మాకు బయలుపరచి, నీ చిత్తమంతటిని మాకు బయలుపరచి, మాకు మార్గమును చూపి ఆ కీడు నుండి మమ్మల్ని తప్పించయ్యా. ఆ సమస్యల నుండి మమ్మల్ని తప్పించయ్యా. ఆ సమస్యలను దాటుకొని వెళ్ళగలిగిన మార్గాన్ని చూపించు ప్రభువా. దానియేలు అడిగినప్పుడు రాజు యొక్క కలను, దాని భావాన్ని చూపి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళి నెబుకద్నెజరుకి విషయాలని చెప్పు. దాని ద్వారా భవిష్యత్తులో నేనేమి చేయబోతున్నానో ఆ నెబుకద్నెజరుకు తెలుస్తుంది. లోకములో ఉన్న సకల జనులు నా గొప్పతనాన్ని తెలుసుకుంటారు. నీవు, నీతో ఉన్న జ్ఞానులు మరణించకుండా కాపాడబడతారు. దానియేలు, సంగతిని, మర్మములను, మరుగు మాటలను నీకు బయలుపరుస్తున్నానని చెప్పి సమస్తమును తేటగా మాట్లాడిన దేవుడు నీ కుటుంబ పరిస్థితులను గురించి కావచ్చు, నీ పిల్లల పరిస్థితిని గురించి కావచ్చు, నీ కుటుంబ సమస్యలను గురించి కావచ్చు, నీకు రాత్రి దేవుడు సంగతులను బయలుపరచబోతున్నాడు. దర్శనము ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. ప్రవచనము ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. కళల ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు దేని గురించి అయితే దేవుని దగ్గర కనిపెడుతున్నావో వాటి గురించి దేవుడు బయలుపరచబోతున్నాడు. ప్రియబిడ్డ, దేవుని వైపు చూడి. రాత్రి మూడవదిగా, వ్యతిరేకమైన చట్టాలు, శాసనాలు ఎదురైన ప్రార్థనను మానక చేసి కృప పొంది సింహాల నోటి నుండి దానియేలు రక్షించబడ్డాడు. నీ భక్తికి, నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి, నీ ఆత్మీయ జీవితానికి, దయనొందిన నీ భక్తి జీవితములు, అనుదిన జీవితములో నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో
ప్రతికూలతలను దేవుడు అనుకూలతలుగా మార్చివేయబోతున్నాడు. వ్యతిరేకమైనవన్నీ నీకు అనుకూలంగా చేయబోతున్నాడు. నీ శత్రువులను నీకు మిత్రువులుగా చేయబోతున్నాడు. నీ శత్రువు ఎదుట నీకు భోజనమును సిద్ధపరచబోతున్నాడు. నూనెతో నీ తలనంటబోతున్నాడు. నీ గిన్నె నిండి పొర్లి పారబోతుంది. సిగ్గుపడనక్కరలేదు, దుఃఖపడనక్కరలేదు, వేదన పడనక్కరలేదు, కన్నీరు విడవనక్కరలేదు. నీవు సేవిస్తున్న దేవుడు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. ప్రియబిడ్డ, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు.